మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. తరంగిణి మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోజు ఆయన ఆయన యొక్క బాధ్యతలను చేపట్టడం జరిగింది. సౌత్ బ్లాక్ లో ఉన్నటువంటి ఆ కార్యాలయంలో, ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోడీ ఆయన బాధ్యతలను చేపట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం కూడా ఆయన పెట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేస్తూ ఆయన తొలి సంతకం చేయడం జరిగింది. మూడవసారి ప్రధానమంత్రిగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి రైతుల కోసమే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉంది అని చెప్పడం కోసమే ఈ యొక్క ఫైల్ పై తొలి సంతకం మోడీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దేశంలో ఉన్నటువంటి 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానిపై మొదటి సంతకం అయితే చేపట్టడం జరిగింది. సో మనము చూసాము, నిన్న సాయంత్రమే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 71 మంది కూడా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఈ రోజు మొదటగా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక రైతులకు ఏదైతే ఉద్దేశించినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఉందో దానిపై మొదటి సంతకం అయితే చేయడం జరిగింది. రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించే లక్ష్యంతో ఏదైతే ఈ యొక్క పథకం ఉందో ఆ పథకంపై మొదటి సంతకం చేశారని చెప్పేసి కూడా ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ సాయంత్రం కేబినెట్ భేటీ కూడా ఉంది. కేబినెట్ భేటీలో మరిన్ని రైతులకు కావచ్చు, అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం కావచ్చు, మరిన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ రాజు.